ప్రవస్తి తనకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో చెప్పిన వెంటనే పలు టీవీ ఛానల్స్ ఆమెతో ఇంటర్వ్యూలు చేశాయి. పలువురు ఆమెకు తమ సపోర్ట్ను తెలియజేశారు. మేం కూడా ఇలాంటివి ఎదుర్కొన్నామంటూ కొంతమంది పేర్కొన్నారు. మరికొంతమంది ప్రవస్తి వ్యాఖ్యలను కొట్టివేశారు. కీరవాణి అభిమానులైతే ఆయన చాలా మంచివారని, ఆయన దగ్గర చాకరీ చేయటం అంటే నోట్స్ రాసుకోవటము, పాటలు పాడటమే తప్ప మరొకటి కాదంటూ వివరణ ఇచ్చారు. సింగర్ సునీత కూడా వివరణ ఇస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. అయినా ప్రవస్తి ఇంటర్వ్యూలు రోజుకొక ఛానల్లో కనిపిస్తూనే ఉన్నాయి. సింగర్ ప్రవస్తి వర్సెస్ సింగర్ సునీతల మధ్య వివాదం రగులుతూనే ఉంది. పాడుతా తీయగా సీజన్ 25 నుంచి తన్ని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని మీడియాకెక్కింది సింగర్ ప్రవస్తి. అయితే ప్రవస్తి ఆరోపణల్ని ఖండిస్తూ సింగర్ సునీత వీడియో చేసింది. అయితే ఆ వీడియోకి కౌంటర్ గా సింగర్ ప్రవస్తి మరో వీడియోను షేర్ చేస్తూ, మీరు రీల్స్ లో ఉన్నట్టుగా రియల్ లైఫ్ లో ఉంటే బాగుండేది మేడం అంటూ తనని ఏ విధంగా ఎలిమినేట్ చేశారో ఆధారాలతో సహా బయటపెట్టింది సింగర్ ప్రవస్తి. అసలు పాట పాడేటప్పుడు అక్కడ లేకుండా, పాట వినకుండానే సింగర్ సునీత జడ్జిమెంట్ ఇచ్చిందని, తన పర్సనల్ పనుల వల్ల పాట పాడటం షూట్ కాకుండానే ఈమె జడ్జిమెంట్ ని ముందే షూట్ చేసేశారు. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి మేడం అంటూ సునీతపై ప్రశ్నల వర్షం కురిపించింది సింగర్ ప్రవస్తి. మొత్తానికి వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక పాటతో సింగర్ ప్రవస్తికి కౌంటర్ ఇచ్చింది సింగర్ సునీత. ఎక్కడా సింగర్ ప్రవస్తి పేరు ప్రస్తావించలేదు, కానీ ఆ పాటలో ఉన్న లైన్స్ చూస్తే ప్రవస్తిని ఉద్దేశించి అనేట్టుగానే ఉన్నాయి. పైగా గత వారం రోజులుగా ఈ ఇష్యూ పైనే వివాదం నడుస్తూ ఉండటంతో ఈ పాట ఆమె కోసమే అన్నట్టుగానే ఉంది. నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా, అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదు, పరుగు కోరిన తీరాన్ని చేరుకునే వరకు అంటూ వీడియో వదిలింది సింగర్ సునీత. అయితే సునీత పోస్ట్ వైరల్ కావటంతో ఆమె వదిలిన ఈ పాట ఏ సినిమాలోనిది అనే చర్చ మొదలైంది. ఈ పాట గోపిచంద్ నటించిన ఒక్కడున్నాడు సినిమాలోనిది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. కీరవాణి మ్యూజిక్ లో సింగర్ శివనాగులు ఈ పాట పాడారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.